ఫస్ట్ లెటర్ హరీష్ రావు గారు జూలైలో రాశాడు, అంటే అధికారం పోగొట్టుకునే ముందే. కాకపోతే అప్పుడు ఇక గవర్నమెంట్ పోయింది, వాళ్ళేమి. మనతో పాటు వి ప్రకాష్ గారు కూడా నమస్తే అరవింద్ భాయ్, నమస్తే. నమస్తే బ్రదర్. అదే ఏం లేదు, ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే వారు చెప్పేది 100% కరెక్ట్. రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి ఈ రోజు వరకు కూడా పెండింగ్ ప్రాజెక్టుల మీద క్లియరెన్సెస్ కోసం ఒక్కనాడు కూడా పోయి అడిగింది లేదు. వార్దా ప్రాజెక్ట్ అట్లాగే ఉండిపోయింది, ఆసిఫాబాద్ దగ్గర కడదాం అనుకున్నది. తర్వాత కాళేశ్వరంలో 30 TMCకి ఆల్రెడీ 30,000 కోట్లు ఖర్చు పెట్టారు, దానికి అనుమతి రావాల్సి ఉన్నది. సమ్మక్క బ్యారేజ్ ఆల్రెడీ కట్టేశారు, దానికి అనుమతి ఛత్తీస్గఢ్ వాళ్ళు ఎన్ఓసి ఇవ్వాలి. తర్వాత కిందున్న సీతారామ సాగర్ ఏదైతుందో ఆ సీతమ్మ సాగర్ అంటాం దుమ్ముగూడెం దగ్గర, దానికి పర్యావరణ అనుమతి పెండింగ్ ఉన్నది. ఈ 4 అనుమతులు ఇచ్చినాక వాళ్ళు తీసుకపోతే మనకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే మన రైపేరియన్ రైట్స్ అనేటివి ఫస్ట్ వాళ్ళకు పోవద్దు. రేపు లీన్ పీరియడ్ లో నీళ్లు తక్కువ వచ్చినప్పుడు ముందు వాళ్ళకి రైట్స్ వస్తాయి రైపేరియన్ రైట్స్ ప్రకారం. అది మనకు రావాలంటే ముందు మన ప్రాజెక్టులో అనుమతి కంప్లీట్ కావాలి. బీజేపీ వాళ్ళతో కలిసి చెప్పండి. What I am saying, brother. Yeah. So best form of defense is attack. Yeah. ఓకే. If you want to get into a defensive mode, ఇప్పుడు ముందు మీరు అనేది ఇప్పుడు తెలంగాణ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసే దాని మీద ప్రయారిటీ పెట్టండి అంటారు. కానీ తెలంగాణ ప్రాజెక్ట్ సంబంధించి అన్ని అనుమతులు కూడా సిడబ్ల్యూసీ గానీ కృష్ణా దగ్గర ఎంత పెట్టదో అందరికీ తెలుసు. మీరు ప్రాజెక్ట్ కట్టుకున్న వాటర్ సముద్రంలోకి పోతుంది, పోయే వాటర్ ఆయన వాడుకుంటున్నాడు. ఆయన మీకంటే 6 నెలల తర్వాత ముఖ్యమంత్రి అయ్యిండు, ఆయన పనులు ఆయన చేసుకుంటే పోతుండే. ఇది ఒకటే కాదు, నేను వేరే కూడా గమనిస్తా ఉన్నా. ఆయన పెట్టుబడి లక్షల కోట్లు వచ్చేస్తూనే ఉన్నాయి ఆల్రెడీ. మనమేమో మనకు శాత కాదా. దావోస్ లో వచ్చాయి కదా మనకు తెలంగాణకు 1,78,000 కోట్ల పెట్టుబడులు, అష్యూరెన్సెస్ వచ్చినాయి, డబ్బులు రాలే. దావోస్ లో హామీలు వచ్చినాయి, డబ్బులు ఎక్కడ వచ్చినాయి? అదివరకు పోయినాయి కూడా రాలేదు కదా. భరత్ గారు నిన్న ఆయన ఫోన్ చేసిండు, ఒకటే ఫోన్ లో మా పిఏలకి. ఓకే. ఏంది అసలు ఏందని బైసాబ్ మాట్లాడినా. ఏమన్నా అంటే ఇంతసేపు చంద్రబాబు నాయుడు మీద ఏడుపు తప్ప నువ్వేం చేస్తున్నావు అంటే అడిగితే చెప్తలేడు, ప్రణాళిక చెప్తలేడు, పైసలు ఎడికెళ్ళి వస్తున్నట్టు చెప్తలేడు. ఓకే. ఎవరు రేవంత్ రెడ్డి ఫోన్ చేశారా మీకు? ఏదండి మీ ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఓకే. మీతో మాట్లాడారు. ఎంపీలతో మీటింగ్ ఎందుకు అన్న? అఖిలపక్షం నీకు ప్రాజెక్ట్ తోటి పంచాయతీ ఉంటే గోదావరి బేసిన్ ఉంది, కృష్ణా బేసిన్ ఉంది, సిడబ్ల్యూసీ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉంది, పక్క రాష్ట్ర ప్రభుత్వం ఉంది. గో హెడ్ చేసుకోండి, పనికి మళ్ళీ రాజకీయం ఎందుకు? అంటే కేంద్రంలో మీరే కదా, ఎంపీలే కదా. రేవంత్ మాట్లాడుతుంటే విన్నాను సార్, గంటన్నర కేసీఆర్ రికార్డ్ బ్రేక్ చేస్తుండే నా 2 గంటల ప్రెస్ మీట్లు. అలా ఏమీ లేదు. బట్ ఒకటి రాజకీయ పరంగా అనివార్యత చెప్పారు. చంద్రబాబు నాయుడు చెప్తే గనక మోడీ ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి. ఎందుకు ఈయన కూడా ఇంటరండి. ఈయనంటే ఇప్పుడు ఇద్దరు మధ్య పంచాయతీ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ లేదు సార్. అది నరేంద్ర మోడీని మేము చూస్తూనే ఉన్నాము. ఆయన ఇక్కడ మాకు బీజేపీ ప్రభుత్వం లాగా మాకు షోక్ లేదా? తెలంగాణకి మేమేం చేయాలంటే మేము తెచ్చుకోలేదా? పసుపు పొడి తెచ్చుకోలేదా? ఈయన బీజేపీ రావాలని మాకు ఉండదా? మేము మంచి పని చేస్తా అంటే మేము 100% సపోర్ట్ చేస్తాం కదా. అసలు ఆయన ప్రణాళికనే లేదు సార్. ఉత్తమ్ కుమార్ రెడ్డికి అడుగుతుంటే ఎన్ని టీఎంసీలు ఆపుకుంటావు చెప్పు, నీకు ఎంత నష్టం అవుతుంది చెప్పు, ఎంత ముందే ఆపుకుందాము, ఎక్కడ కడతావు, పైసలు ఎక్కడికి తెస్తావు, దేనికి జవాబు లేదు ఆయన దగ్గర. మీరు ఇప్పుడు చూసుకున్నారు, అక్కడ వాళ్ళ ప్రెస్ మీట్లలో కూడా జవాబు లేదు, ప్రణాళిక లేదు. ఇప్పుడు ఒకటి మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా, ఈ బనకచెర్లకు ప్రాజెక్టుకు అనుమతులు రాకుండా బీజేపీ ఎంపీలు 8 మంది కలిసి డెఫినెట్ గా దాన్ని ఆపుతాం అని? తెలంగాణకు అన్యాయం జరగకుండా మేము చూస్తాము. అంటే ఇప్పుడు బనకచెర్ల వల్ల తెలంగాణకు అన్యాయం అని అంటున్నారు కదా. అంటే సిడబ్ల్యూసి గైడ్ లైన్స్ ప్రకారం, మీకు కృష్ణా గోదావరి బోర్డుల ప్రకారం గైడ్ లైన్స్ ప్రకారం అదే రకంగా పోతుందండి. ఇదేమి రాకెట్ సైన్స్ కాదు సార్. ఈ 2 రాష్ట్రాలు లేవు దేశంలో, 28 రాష్ట్రాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు కావేరీ వివాదం చూస్తున్నాం మన తమిళనాడు, కర్ణాటక. పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చారు కదండి కాంగ్రెస్ పార్టీలు 75 ఏళ్ల నుంచి నీళ్లు. ఆడు ఎన్నిసార్లు బాంబులు వేసినా వాళ్ళకి నీళ్ళు ఇచ్చిండు కదా. ఆంధ్రకి ఇయ్యరా అండి? దేనికైనా సొల్యూషన్ ఉంటుంది. కూర్చొని మాట్లాడుకుంటూనే లేరు. వీళ్ళు కాయిదాలు రాస్తలేరు. వీళ్ళకి రాజకీయం ఎందుకండి ఎంపీలను పిలిచి? ఇప్పుడు ఆంధ్రాకు ఇప్పుడు